నమస్తే AP01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని బ్రహ్మారెడ్డి వైద్యశాలకు ఉత్తరమున ఉన్నటువంటి కాలనీలో స్థితిగతులు. మరి మురికి కాలువలు చూసే ఛిద్రమైపోయాయి. మరి అక్కడ నుంచి కింది వైపు వస్తున్నటువంటి మురికి కాలువ సీసీ రోడ్డుపై గుంతలు పడి అక్కడ స్తంభించిపోతుంది. మరి కొంతవరకు తూర్పు వైపు వెళ్తున్నా కానీ అక్కడ కూడా చెత్తా చెదారంతో కాలువలు, చిన్న కాలువలు, 4 ఇంచుల కాలువలు పూడ్చుకొని పోయాయి. మరి ఇక్కడ స్తంభించినటువంటి మురికి కాలువ సీసీ రోడ్డుపై మురికి కాలువకు మరి తూర్పు వైపున ఒక 25 అడుగులు అర్ధ ఇంచు కాలువ నిర్మిస్తే ఇక్కడ ఈ సమస్య ఉండదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూసారా, పగటిపూటనే ఇలాగుంటే మరి రాత్రిపూట పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడే పందులు, కుక్కలు కూడా పొరలాడుతుంటాయని, ఈ నేపథ్యంలో విద్యార్థులు జారి పడిపోతున్నారని, వృద్ధుల సంగతి చెప్పనలవే కాదని, ఇక్కడి నుంచి ప్రక్కనున్న సందులోకి వెళ్ళాలంటే కూడా జారి పడిపోయే ప్రమాదాలు ఏర్పడుతున్నాయని, కాబట్టి సంబంధిత మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతాల్లో మురికి నీరు ఈ విధంగా నడి రోడ్డుపై నిలబడకుండా వెంటనే పడమర వైపు అర్ధడుగు లేక ఒక్కడుగు మురికి కాలువను నిర్మించి ముందుకున్నటువంటి కాలువలోకి కలపాలని స్థానికులు కోరుతున్నారు. ఏదేమైనా ఈ ప్రాంతాల్లో సంబంధిత అధికారులు వచ్చి ముందు పరిశీలిస్తే పచ్చదనం, పరిశుభ్రతలో భాగంగా ముఖ్యంగా ఇది ఎస్సీ కాలనీ, గిరిజనులు ఉంటున్నారు, ఎస్సీ ఎస్టీ గిరిజనులు ఉంటున్నారు. అధికారులారా కొద్ది పరిశీలించి ఈ కాలనీ బాగోగులు పట్టించుకోండి అని స్థానికులు